హలో అండి, నమస్తే. వెల్కమ్ టు స్వర్ణలోకం. ఈరోజు వీడియో లలితా జ్యువెలరీ కూకట్పల్లి బ్రాంచ్ నుండి వడ్డాణం కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నానండి. ఫస్ట్ ఐటమ్ చూస్తున్నాము. రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా యూనిక్ స్టైల్లో అయితే ఉంది. సైడ్ అంతా కూడా మనకు పీకాక్ మోటివ్స్తో పాటు బాల్ ప్యాటర్న్ అనేది హైలైట్ అవుతుంది. మిడిల్లో సింపుల్గా రాధాకృష్ణులతో పెండెంట్ని హైలైట్ చేశారండి స్టోన్ తోటి, అలాగే బీడ్స్ కాంబినేషన్లో. పెట్టుకుంటే లుక్ అనేది ఇలా ఉంది. అండ్ వెయిట్ కూడా మనకు 86 గ్రామ్స్కి వచ్చేస్తుంది. సింపుల్గా బాగుంది ఐటమ్ అనేది. సేమ్ అదే ప్యాటర్న్లో కొంచెం డిఫరెంట్ లుక్లో ఉందండి ఈ ఐటమ్ కూడా. డిజైన్ వైజ్ కానీ మనకు పీకాక్ డీటెయిలింగ్తో మిడిల్లో బ్రోచ్ని హైలైట్ చేస్తూ స్టోన్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. అలాగే సైడ్ అంతా కూడా సింపుల్ డిజైన్తో పాటు బాల్ ప్యాటర్న్ అనేది హైలైట్ అవుతుందండి. అలాగే వెయిట్ వైజ్ కూడా మనకు తక్కువ వెయిటే ఉంది, 84 గ్రామ్స్ ఉంది. ఇది కూడా యూనిక్ పీస్ అని చెప్పొచ్చు. లుక్ వైజ్ అయితే బాగుందండి. ఇది బ్యాక్ సైడ్ అంతా కూడా ఇలా ఉంటుంది. సింపుల్గా బాగుందండి. డిజైన్ అది కూడా చాలా డీటెయిలింగ్గా ఉంది. లుక్ వైజ్ అయితే తక్కువ వెయిట్లో మంచి పీస్ అండి ఇది. పెట్టుకుంటే లుక్ అనేది ఇలా ఉంది. సింపుల్గా చాలా బాగా హైలైట్ అవుతుంది. ఈరోజు చూపిస్తున్న ఈ కలెక్షన్స్లో మీకు ఏ ఐటెం నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయండి. మరొక వడ్డాణం అయితే చూస్తున్నాము. ఇది కంప్లీట్గా మనకు అష్టలక్ష్మితో హైలైట్ అవుతుందండి. అలాగే దీంట్లో ఫ్లవర్ ప్యాటర్న్ని ఇంక్లూడ్ చేస్తూ కిందనంతా కూడా గోల్డెన్ బాల్, అలాగే సౌత్ సీ పర్ల్ని డ్రాప్ లాగా ఇచ్చారండి. డీటెయిలింగ్గా ఉంది వర్క్ అది. మనకు పీకాక్ మోటివ్స్ తోటి పాటు అమ్మవారిని హైలైట్ చేస్తూ పైనంతా కూడా లీఫీ ప్యాటర్న్ అనేది హైలైట్ అవుతుంది. మల్టీ కలర్ స్టోన్ కాంబినేషన్లో, అలాగే బీడ్స్ తోటి లుక్ వైజ్ అయితే హెవీ లుక్లో చాలా బాగుంది ఐటమ్ కూడా. గ్రాండ్ లుక్ అయితే తెలుస్తుంది బ్రాడ్గా. మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది. నెక్స్ట్ మరొక ఐటమ్ అండి. కంప్లీట్గా మనకు రామ్ పరివార్తో హైలైట్ అవుతుంది. మీరు క్లియర్గా చూడొచ్చు డీటెయిలింగ్ అది. కుందన్ వర్క్స్ని అయితే దీంట్లో యాడ్ చేశారండి. చాలా బ్రాడ్గా అయితే ఉంది. వెయిట్ వైజ్ మనకు 73 గ్రామ్స్ ఉంది. అండ్ అలాగే దీనికి కిందనంతా కూడా మనకు బీడ్స్ని డ్రాప్స్ లాగా హ్యాంగ్ చేశారు కదా, దానివల్ల లుక్ అనేది ఇంకా చాలా బాగా హైలైట్ అవుతుంది. మంచి డీటెయిలింగ్ వర్క్తో అయితే ఉందండి. నక్షి డీటెయిలింగ్ వస్తుంది. ఈ వడ్డాణంని మీరు మీ దగ్గర ఉన్న నక్షి జ్యువెలరీతో కూడా పేరప్ చేసుకోవచ్చండి. కొంచెం హెవీ లుక్లో కావాలి బ్రాడ్గా అనుకుంటే ఈ ఐటమ్ చూస్ చేసుకోవచ్చు. మరొక డిజైన్ని చూస్తున్నాము అమ్మవారితో. మిడిల్లో మనకు అమ్మవారిని హైలైట్ చేస్తూ అటు ఇటు కూడా ఫ్లవర్ బ్రోచెస్ని డిజైనింగ్ లాగా ఇచ్చారు. ఈ ఐటమ్ కూడా బాగుందండి. సైడ్ బెల్ట్ అంతా కూడా మనకు గాడ్ మోటివ్స్తో పాటు కింద సింపుల్ కార్వింగ్ డీటెయిలింగ్ ఉంటుంది. మామిడి పిందె మీద డిజైన్ అనేది ఫ్లెక్సిబుల్ ఉంటుంది ఈ ఐటమ్ అనేది. అలాగే దీనికి కిందనంతా కూడా మనకు మొజాక్ స్టైల్ బీడ్స్ని డ్రాప్స్ లాగా ఇవ్వడం వల్ల లుక్ అనేది ఇంకా హైలైట్ అవుతుంది. ఇది పెట్టుకుంటే ఇలా ఉంటుంది. తక్కువ వెయిట్లో కావాలన్నా ఉన్నాయండి. కొంచెం లైట్ వెయిట్ టు హెవీ వెయిట్ వరకు కూడా లలితా జ్యువెలరీలో డిజైన్స్ ఉన్నాయి. నెక్స్ట్ మరొక డిజైన్ని చూస్తున్నాము. చాలా గ్రాండ్గా అయితే ఉంది. ఇది అష్టలక్ష్మి అమ్మవారితో ఉంటుందండి. కంప్లీట్గా మనకు మిడిల్లో మనకు బిగ్ సైజ్లో అమ్మవారిని హైలైట్ చేస్తూ త్రూ అవుట్ అంతా కూడా సైజుల వారిగా అమ్మవారిని డీటెయిలింగ్గా ఎంబోజ్ చేశారు. అలాగే కిందన మనకు పర్ల్స్ అండ్ గోల్డెన్ బీడ్స్ డ్రాప్స్ని హైలైట్ చేశారండి. లుక్ వైజ్ అయితే హెవీ లుక్లో ఉంది. వెయిట్ కూడా ఎక్కువే ఉంది. 156 గ్రామ్స్ ఉంది. వెయిట్ ఎక్కువైనా పర్వాలేదు అని గ్రాండ్ లుక్లో ఉండాలనుకుంటే ఈ ఐటమ్ అయితే చూడొచ్చండి. డీటెయిలింగ్గా ఉంది డిజైన్ వైజ్ కానీ. లుక్ వైజ్ కూడా చాలా చాలా గ్రాండ్గా ఉంది ఐటమ్. దీనికి విఏ కూడా మనకు 16% లోపలే ఉంటుందండి. మరొక ఐటమ్ని అయితే చూస్తున్నాము. ఈ ఐటమ్ అయితే చాలా చాలా బాగుంది. సేమ్ ఇది కూడా మనకు అష్టలక్ష్మి అమ్మవారితో హైలైట్ అవుతుంది. మిడిల్లో అమ్మవారిని హైలైట్ చేస్తూ లోటస్ని కూడా మనకు కంప్లీట్గా స్టోన్ ప్యాటర్న్లో డీటెయిలింగ్ అనేది ఎంబోజ్ అవుతుంది. పైన మనకు మందిరం స్టైల్ వస్తుందండి స్టోన్స్ తోటి. లుక్ వైజ్ అయితే చాలా చాలా గ్రాండ్గా ఉంది ఐటమ్. వెయిట్ వైజ్
139 గ్రామ్స్ ఉందండి వెయిట్. అలాగే ఓవరాల్‌గా గ్రాస్ వెయిట్ వచ్చేసరికి 156 గ్రామ్స్ ఉంది. ఎమరాల్డ్ అండ్ రూబీ కాంబినేషన్‌లో హైలైట్ ఉందండి ఈ ఐటెం. వేసుకుంటే కూడా చాలా గ్రాండ్‌గా తెలుస్తుంది. దీనికి తగ్గట్టుగా మనం జ్యువెలరీతో పేరప్ చేసుకుంటే ఇంకా లుక్ అనేది చాలా బాగా హైలైట్ అవుతుంది. ఈరోజు చూపిస్తున్న ఈ కలెక్షన్ అంతా కూడా లలిత జ్యువెలరీ కూకట్పల్లి బ్రాంచ్ నుండి అయితే చూస్తున్నాము. కంప్లీట్‌గా యెల్లో గోల్డ్ పాలిష్‌లో డిజైన్ చేసినటువంటి వడ్డానం అండి. దట్టు మనకు లైట్ వెయిట్ ఉంటుంది. తక్కువ వెయిట్‌లో వచ్చేస్తుంది. ఫ్లవర్ ప్యాటర్న్ అండ్ మామిడి పిందె డీటెయిలింగ్‌తో హైలైట్ అవుతుందండి. అలాగే కిందనంతా కూడా మనకు డ్రాప్స్ లాగా హైలైట్ చేస్తూ మువ్వలతోటి ఉంటుంది. ఇది ఇలా చూసేదానికన్నా కానీ డైరెక్ట్‌గా చాలా చాలా బాగుంది. మంచి లుక్‌లో తెలుస్తుంది. వెయిట్ వైస్ కూడా మనకు తక్కువ వెయిటే ఉంది. బ్యాక్ సైడ్ అంతా కూడా మనకు గోల్డెన్ చైన్ వస్తుందండి దీనికి. ఇంక్లూడింగ్ చైన్‌తో కలిపే ఆ వెయిట్ అనేది మెన్షన్ చేశాను నేను. మరొక గ్రాండ్ వడ్డానంనైతే చూస్తున్నాము. ఫ్లవర్ ప్యాటర్న్‌తో కంప్లీట్‌గా మనకు స్టోన్ వర్క్‌లో అయితే హైలైట్ అవుతుందండి ఇది. పీకాక్ డీటెయిలింగ్ అలాగే ఫ్లవర్ ప్యాటర్న్ తోటి మల్టీ కలర్ స్టోన్స్ అండ్ మల్టీ కలర్ బీడ్స్ కాంబినేషన్‌లో చాలా చాలా డీటెయిలింగ్‌గా ఉంది. వెయిట్ వైస్ మనకు 141 గ్రామ్స్ ఉంది. ఓవరాల్‌గా గ్రాస్ వెయిట్ వచ్చేసరికి 178 గ్రామ్స్ ఉంది. హెవీ వెయిట్ అయినా సరే మనకు స్టోన్ ప్యాటర్న్‌తో హైలైట్ అవుతుంది. వేసుకుంటే కూడా చాలా బ్రాడ్‌గా ఉంది. కిందనంతా కూడా మనకు పంప్కిన్ బీడ్స్ అలాగే సౌత్ సీ పర్ల్స్ తోటి డ్రాప్స్‌ని అయితే హైలైట్ చేశారు. చాలా బ్రాడ్‌గా అయితే ఉందండి ఈ వడ్డానం. మీకు వితౌట్ స్టోన్ తోటి కావాలన్నా ఉన్నాయి. నెక్స్ట్ మరొక డిజైన్ అండి. మనకు మిడిల్‌లో అమ్మవారిని హైలైట్ చేస్తూ లోటస్ మీద కూడా మనకు స్టోన్ వర్క్ అనేది హైలైట్ అవుతుంది. ఇటు సైడ్ వచ్చేసరికి మనకు వినాయకుడిని ఇస్తూ పీకాక్ డీటెయిలింగ్ ఉంటుంది. అలాగే ఇటువైపు వచ్చేసరికి మనకు సరస్వతి అమ్మవారిని అయితే హైలైట్ చేశారు. పీకాక్ డీటెయిలింగ్ కూడా చాలా క్లియర్‌గా డీటెయిలింగ్‌గా ఎంబోజ్ అవుతూ చాలా చాలా క్లియర్‌గా ఉందండి వర్క్ అనేది. కిందనంతా కూడా మనకు రైస్ బాల్స్ అలాగే స్మాల్ గ్రీన్ కలర్ బీడ్స్ తోటి డ్రాప్స్ ఇచ్చారు. అక్కడక్కడ కూడా బిగ్ సైజ్‌లో గోల్డెన్ బాల్స్ తోటి లుక్‌ని హైలైట్ చేశారు. అల్టిమేట్ ఉందండి ఈ డిజైన్ అయితే. నెక్స్ట్ మరొక డిజైన్‌ని చూస్తున్నాము. ఈ ఐటెం కూడా బాగుందండి. మనకు లక్ష్మీనారాయణలతో మిడిల్‌లో బిగ్ సైజ్‌లో పెండెంట్‌ని హైలైట్ చేస్తూ అటు ఇటు కూడా మనకు అష్టలక్ష్మి అమ్మవారిని అయితే ఎంబోజ్ చేస్తూ డీటెయిలింగ్ ఉంటుంది. మంచి కార్వింగ్‌తో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి ఇది కూడా. అలాగే మనకు కిందనంతా కూడా పర్ల్స్ అండ్ బీడ్స్ తోటి డ్రాప్స్‌తో హైలైట్ అవుతుంది ఈ ఐటెం. ఇది పెట్టుకుంటే ఇలా ఉంటుందండి లుక్. మీకు లైటింగ్ ఎఫెక్ట్ వల్ల మేబీ ఇలా తెలుస్తుంది కానీ బయట మాత్రం లుక్ అనేది చాలా బాగుంది. కంప్లీట్‌గా మనం నక్షి డీటెయిలింగ్‌లో డిజైన్ చేసినటువంటి వడ్డానంని అయితే చూస్తున్నాము. రామ్ పరివార్‌తో వస్తుందండి ఈ కలెక్షన్ వచ్చేప్పటికి. మనకు అటు ఇటు కూడా మనకు రామ్ పరివార్ మోటివ్స్ తోటి హైలైట్ అవుతుంది. మిడిల్‌లో పీకాక్ డీటెయిలింగ్ అనేది ఎంబోజ్ అవుతూ దానికి తగ్గట్టుగానే మనకు కింద గ్రీన్ కలర్ బీడ్స్ అండ్ గోల్డెన్ మువ్వలతో డ్రాప్స్ లాగా హ్యాంగింగ్స్‌ని ఇచ్చారు. లుక్ వైజ్ అయితే బాగుందండి ఈ ఐటెం కూడా. దీనికి తగ్గట్టుగా మనం జ్యువెలరీ వేసుకుంటే నక్షి జ్యువెలరీ ఇంకా చాలా బాగా హైలైట్ అవుతుంది. నక్షి డీటెయిలింగ్‌లో ఉన్నాయి. అలాగే మీకు టెంపుల్ పాలిష్‌లో ఉన్నాయి. యెల్లో గోల్డ్ పాలిష్‌లో కూడా వడ్డానం కలెక్షన్స్ ఉన్నాయి. లైట్ వెయిట్ టు హెవీ వెయిట్ వరకు కూడా ఉన్నాయి. నెక్స్ట్ మరొక డిజైన్ అండి. ఈ ఐటెం కూడా బాగుంది. కంప్లీట్‌గా మనకు అమ్మవారి డీటెయిలింగ్‌తో పాటు కిందనంతా కూడా పర్ల్స్‌ని డ్రాప్స్ లాగా హ్యాంగ్ చేశారు. అక్కడక్కడ కూడా స్టోన్స్‌ని హైలైట్ చేస్తూ లుక్ వైజ్ బాగుంది. 162 గ్రామ్స్ ఉంది. ఇది పెట్టుకుంటే లుక్ అనేది ఇలా ఉంటుంది. దీనికి తగ్గట్టుగా మనం సేమ్ మ్యాచింగ్ జ్యువెలరీ వేసుకుంటే ఇంకా లుక్ అనేది హైలైట్ అవుతుంది. ఈరోజు చూపిస్తున్న ఈ కలెక్షన్ అంతా కూడా లలిత జ్యువెలరీ కూకట్పల్లి బ్రాంచ్ నుండి చూస్తున్నాము. ఏదైనా పర్టికులర్ ఐటమ్ యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉందండి. నెక్స్ట్ మరొక డిజైన్ ఇది మనకు మిడిల్ సైడ్న మనకు పీకాక్ డీటెయిలింగ్ హైలైట్ అవుతుంది. మిడిల్‌లో వచ్చేసరికి
రామ్ పరివార్తో అయితే చాలా క్లియర్గా ఎంపోజ్ అవుతుందండి డీటెయిలింగ్ అనేది. లుక్ వైజ్ అయితే చాలా గ్రాండ్ లుక్లో ఉంది. దీనికి తగ్గట్టుగానే కింద బీడ్స్ కాంబినేషన్ కూడా హైలైట్ అండి. అక్కడక్కడ కూడా కలర్ బీడ్స్, పంకిన్ బీడ్స్ని డ్రాప్స్ లాగా హ్యాంగ్ చేశారు. వెయిట్ వైజ్ ఎక్కువైనా పర్వాలేదు అనుకుంటే ఈ ఐటెం చూడొచ్చు. నెక్స్ట్ మరొక డిజైన్ అండి. మిడిల్లో మనకు అమ్మవారిని హైలైట్ చేస్తూ మందిరం స్టైల్ వస్తుంది. అండ్ అలాగే పైన మనకు కోరల్స్తో పాటు ఆనెక్స్ స్టోన్ అనేది హైలైట్ అవుతుంది. పీకాక్ డిజైన్ కూడా చాలా డీటెయిలింగ్గా ఎంబోజ్ అవుతుంది. పోటా స్టోన్స్ని ఇంక్లూడ్ చేశారు. కిందన డ్రాప్స్ కూడా ఈ ఐటెంకి హైలైట్ అండి. చాలా చాలా బాగుంది. ఇది పెట్టుకుంటే కూడా లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. తక్కువ వెయిట్లో మనకు మంచి పీస్ అండి ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ ఐటెం. హాట్ కేక్ పీస్ అండి ఇది. ఎవరికైనా నచ్చితే త్వరగా తీసేసుకోండి. అంత బాగుంది ఈ ఐటెం అయితే. తక్కువ వెయిట్లో మంచి పీస్ ఇది. నెక్స్ట్ మరొక డిజైన్ అండి. మనకు లక్ష్మీనారాయణలతోనే డీటెయిలింగ్ అనేది ఉంటుంది. మల్టీ కలర్ స్టోన్స్ అండ్ బీడ్స్ కాంబినేషన్లో సింపుల్ కట్ వర్క్తో హైలైట్ అవుతుంది. కిందనంతా కూడా మనకు బీడ్స్ని డ్రాప్స్ లాగా హైలైట్ చేశారు. 2 లైన్లో పంకిన్ బీడ్స్ అనేవి ఎక్కువగా హైలైట్ అవుతున్నాయండి ఈ ఐటెంకి. 145 గ్రామ్స్ ఉంది. ఓవరాల్గా గ్రాస్ వెయిట్ 176 గ్రామ్స్ ఉంది. హెవీ లుక్లో ఉంది ఈ ఐటెం అనేది. ఈరోజు చూపిస్తున్న ఈ కలెక్షన్స్లో మీకు ఏ ఐటెం నచ్చిందనేది కింద కామెంట్లో షేర్ చేయండి. అండ్ అలాగే ఏదైనా పర్టికులర్ ఐటెం యొక్క ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయండి. మీకు నచ్చిన ఐటెంని స్క్రీన్ షాట్ తీసుకొని ఆ ఐటెంని షేర్ చేసి మీరు డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. అండ్ ఇప్పుడు లలితా జ్యువెలర్లో మనకు విఏ ఛార్జెస్ కూడా చాలా తక్కువే ఉంటున్నాయి. 12% నుంచి 16% లోపలే ఉంటున్నాయండి. స్టోన్ ఐటమ్స్ అయితే 16 వరకు ఉంటుంది. వితౌట్ స్టోన్స్ అయితే 12 to 14 లోపలే ఉంటున్నాయి. కలెక్షన్స్ అన్నీ కూడా బాగున్నాయి లలితా జ్యువెలరీలో. ఇప్పుడు చూస్తున్న ఈ ఐటెం మనకు కంప్లీట్గా అమ్మవారి ప్యాటర్న్లో పీకాక్ డీటెయిలింగ్తో ఎంబోజ్ అవుతుంది. మరొక డిజైన్ని చూస్తున్నామండి. మిడిల్లో మనకు వెంకటేశ్వర స్వామితో హైలైట్ అవుతుంది. అలాగే కిందన అమ్మవారు కూడా ఉన్నారు. మీరు డీటెయిలింగ్గా చూస్తే సైడ్ అంతా కూడా మనకు అష్టలక్ష్మి అమ్మవారితో హైలైట్ చేస్తారు. మల్టీ కలర్ స్టోన్స్ అండ్ బీడ్స్ కాంబినేషన్లో ఈ ఐటెం కూడా గ్రాండ్ లుక్లో అయితే ఉందండి. కొంచెం వెయిట్ అనేది ఎక్కువైనా పర్వాలేదు. లుక్ వైజ్ అయితే హెవీ లుక్లో కావాలనుకుంటే ఈ ఐటెం తీసుకోవచ్చండి. బాగుంది ఐటెం కూడా. గ్రాండ్ లుక్ అయితే తెలుస్తుంది. నెక్స్ట్ మరొక డిజైన్ అండి. ఈ ఐటెం కూడా చాలా బాగుంది. కంప్లీట్గా మనకు అష్టలక్ష్మి అమ్మవారి ప్యాటర్న్లోనే డిజైనింగ్ అనేది చాలా క్లియర్గా ఎంబోజ్ అవుతూ డీటెయిలింగ్గా ఉంది. స్టోన్స్ అండ్ బీడ్స్ కాంబినేషన్లో చాలా క్లియర్గా ఉంది. నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి. దీనికి సంబంధించిన విఏ కానీ ప్రైస్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉందండి. ఇది పెట్టుకుంటే లుక్ అనేది ఇలా ఉంటుంది. మనకు అటు ఇటు కూడా ఎలిఫెంట్స్ అనేవి హైలైట్ అవుతున్నాయి ఈ ఐటెంకి. కిందనంతా కూడా పర్ల్స్ అండ్ గోల్డెన్ బీడ్స్ తోటి డ్రాప్స్ ఇచ్చారు. ఇదండి ఇవాల్టి వీడియో. ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వర్ణలోకం.